జనం కోసం తాను తాను త్యాగం చేసుకునేవాడే నాయకుడు. అలాంటి ఎందరో మహానుభావులు మన ఆశయం కోసం వదిలిన ఊపిరే మనం పీల్చే చర్చవాయి. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉనికి పుచ్చుకున్నదే మన భారతదేశం. వీరి ప్రాణత్యాగాల వెనుక అంతర్యామి స్వేచ్ఛ, సమానత్వం, కష్టపడే. అలాంటి నాయకత్వ లక్షణాలు పుంజుకున్న 65 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఏర్పడిన మన నాయకులు ముఖ్యంగా 3 లక్షణాలను అనుసరిస్తున్నారు. 1 అధికారం అనే మదంతో, 2 ధనం అనే ఆశతో, 3 కామం అనే కోరికతో కిటకిటలాడుతున్నారు. ఇలాంటి దుర్బలమైన ఆలోచనలతో ఉన్న మన రాజకీయ నాయకుల కబంధాస్తాల్లో బిగించకపోయిన ఒక సామాన్యుడి అంతరాయం చూద్దాం. మియాపూర్కి 2 కిలోమీటర్ దూరంలో చందనగర్ కాలనీలో ఒక బిల్డింగ్ పైన ఈ దేశాన్ని చూసి ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో తన గోడను పైన ఆకాశానికి, కింద భూమికి వినిపిస్తున్న ఒక మనిషి పేరు హర్షవర్ధన్. ఏం చేద్దారా, స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అవుతున్న సామాన్యుడు మిగిలింది తిన్నదరిగేదాకా నిద్రపోవడానికి. అంతే, అంతమించి ఆలోచిస్తే కులం, మతం, అధికారం కట్టుబడి. ఈ దేశంలో దోచుకోవచ్చు, కానీ దోచుకోకనకూడదు అంటే ఏదో పెద్ద పాపం. ఒక సామాన్యుడికి కావాల్సింది విద్య, వైద్యం, తిండి, రక్షణ. దివిలో ఉన్న కనిపించిన దేవుడి కోసం కరుణిస్తాడేమని పూజించే మనం భూమిలో ఉన్న మన కడుపు నింపే అన్నదాత కన్నీటి బిందు తుడిచే ఒక్కర్లేరు. అలాంటి అన్నదాత ఈ దేశంలో ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. గ్రామం, ఏ గ్రామంలోనైనా రైతు పరిస్థితి అదే కాబట్టి గ్రామం పేరు అనవసరం. రైతు పేరు, ఏ రైతుని చూసినా మనకు కనిపించే పదం అన్నదాత కాబట్టి అన్నదాత అనుకున్నాం. ఈ దాతకి సొంత 1 ఎకరం భూమి, ఇంకొక ఎకరం కౌలు తీసుకొని చేస్తున్నాడు. మన ప్రభుత్వం ఇచ్చే కరెంటు కోతతో సగం పొలం కూడా నీటితో తడవు. అందులో కల్తీ విత్తనం, మళ్ళీ ప్రకృతి వింత శాస్త్రలకి సగటు రైతుని ఆత్మస్థైర్యాన్ని కుంగతీస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి పక్క గ్రామంలో నీళ్ళు వెతుకుతున్నారు తప్ప భూమిలో ఉన్న నీటిని ఎలా కాపాడుకోవాలో చేయట్లేదు. ఇవన్నీ పట్టని రైతు ప్రకృతి కరుణిస్తుంది, మన ప్రభుత్వం కరుణిస్తుంది ప్రతిసారి అనుకుంటున్న రైతు. ఆ తర్వాత సంవత్సరానికి రైతుకి మిగిలే వడ్డీ, బాధ, మనస్తాపం, చివరికి ఆత్మహత్య. ఇది తెలిసిన ప్రభుత్వం వారి పబ్లిసిటీ కోసం రూపాయికి బియ్యం ఇస్తా అంటారు. రైలు నడవాలంటే, పట్టాలంటే సరిపోదు, కరెంటు కూడా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే బియ్యంతో ఏం చేయాలని ఆలోచించేలోపు సగటు రైతు జీవితం చల్లారిపోతుంది. ఇవన్నీ చూస్తున్న ఒక అన్నదాత అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాం. తాత, ఎలా ఉంది జీవితం? ఏదో అలా ఉంది, ఎండిపోయే చెరువు చేపలా. తాత, ఈసారైన పంట చేతికి వస్తుందా? ఏమో అయ్యా, దేవుని దయ. పంట చేతికి వచ్చిన పంటకు ధర పలుకుతుందో లేదు, పలికి దళారు మా దాకా రానిస్తారా అని కూడా. తాత, ఇంతకీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా? చేసినా మీకేం కావాలి? ఏముందయ్యా, మాకు కూడా మేము తినేటట్టు, మా కష్టం మాకు వచ్చేటట్టు ఏదో ఒంట్లో బాగోతే సూర్యం ఉంటే చాలు, అంత మించి మాకేం కాదు. మనకు స్వతంత్రం వచ్చి 65 ఏళ్ళు అవుతున్న అతి సామాన్యుడికి కోరుకునేది విద్య, వైద్య, రక్షణ, కాసంత కడుపు కూడు. ఇది కల్పించిన సామాన్యుడికి స్వతంత్రం వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి? అందుకే అన్నీ తెలిసినవాడు మౌనంగా ఉంటున్నాడు, ఏమీ తెలియనివాడు ఏదో పనిలో ఉంటున్నాడు, తెలిసి తెలియనివాడు అయోమయంలో ఉంటున్నాడు. 120 కోట్ల జనాభాలో 50% యువకులే. ఇంటికి దీపం వెళ్ళాలైనట్లు మన దేశానికి వీళ్ళు ఆశాజ్యోతి కిరణాలు. వీళ్ళకి అన్నీ తెలుసు అనుకొని అయోమయంలో
ఏమీ తెలియనట్టు మౌనంగా, తెలిసి తెలియని వయసు అని లెగిస్తే బైక్ రైడింగ్స్, అమ్మాయిలు, పబ్బులు, పక్క దేశాల జాబ్. వీళ్ళ వీక్స్ పాయింట్ పట్టుకొని విద్యా సంస్థలో పేపర్ లీక్స్, 50-30 వేలకే సర్టిఫికేట్స్. ఇది పట్టని కొంతమంది విద్యార్థులు మన దేశం గురించి, రాజకీయం గురించి ఏమంటున్నారు తెలుసుకున్నారు. మన రాజకీయ నాయకుల గురించి, లక్ష్యం కోసం పోరాడేవాడు విజేత అవుతాడు. జనం కోసం ఆరాటపడేవాడు నాయకుడు అవుతాడు. పదవుల కోసం పాకులాడేవాడు మన రాజకీయ నాయకుడు అవుతాడు. మన సంస్కృతి గురించి చెప్తారా? మనకు కూడా సంస్కృతి ఉంది. ఫ్యూచర్ లో మన పిల్లలు పరదేశీ బుక్స్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది మన సంస్కృతి గురించి. ప్రపంచ దేశాలు వాళ్ళ భాష సంస్కృతి మనుగడ పడకుండా చూసుకుంటుంటే, మనం మాత్రం మన సంస్కృతిని మర్చిపోయి పరదేశీ భాష సంస్కృతిని ఫ్రీగా అభివృద్ధి చేస్తున్నాం. అన్యాయం జరిగితే న్యాయం కోసం ఏం చేస్తారు? న్యాయమా? అసలు న్యాయమే లేదు. అన్యాయం ఎక్కడిది? సమాజం మారాలంటే సమాజం మారుతుందని ఆలోచిస్తే అదొక హైపోథెటికల్ క్వశ్చన్ అవుతుంది. ఏం చేసినా మారదు అని ఆలోచిస్తే అదొక ఇన్నోసెంట్ థాట్ అవుతుంది. అందుకే ప్రతి మనిషికి మంచి ఏదో చెడేదో తెలుసు. అందుకే మనం మారాలి. మనం మారితే సమాజం మారుతుంది. మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా గురించి చెప్పాలా? మన జనాలకే ఎంటర్టైన్మెంట్ కావాలి. మన మీడియా వాళ్ళకేం న్యూస్ కావాలి. మన యాడ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకేం ఇన్కమ్ బాగా రావాలి. అంటే ఆ మీడియా పనికిరాదు. పేద సమస్యలకు అస్సలు పనికిరాదు. ఎందుకంటే న్యూస్ ఛానల్ అన్ని మన రాజకీయ నాయకులే కదా. వాళ్ళు ఏముంది, ఒక రాజకీయ నాయకులు ఇంకో రాజకీయ నాయకులు ప్రచారం చేసుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు. మన జనాలు ఇది ఏం జరుగుతుంది, ఇలా అయిందని చూస్తూ ఉంటారు. ఇక్కడ అయితే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు రాజకీయ నాయకులు కాబట్టి ఇద్దరికి మనీ కావాలి, అధికారం కావాలి. చూస్తాను మన ప్రజలు ఏమవుతారు, మన విద్యా వ్యవస్థ గురించి? చదువా? ఈ రోజుల్లో చదివేందుకు బాస్, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలు. మార్కెట్లో డబ్బులకు సర్టిఫికేట్, రికమెండేషన్ జాబ్స్ వస్తుంటే ఆ పిల్లలు డైరెక్ట్గా ఒక ఇంగ్లీష్కే. దేశం మారాలంటే ఎవరో ఒకరు వస్తారు సమాజం మారుస్తారు అనుకుంటే అది ఓదారిపోతుంది. మన తలరాత్రి మనం తప్ప ఎవరు మార్చరు అనుకుంటే అది నిట్టూరిపోతుంది. ప్రేమలు, బంధాలు, జాలి, త్యాగం, మనతో ఇల్లు లేని ఈ చీకటి ప్రపంచంలో ఈ సమాజం మార్చడానికి మళ్ళీ గాంధీ, మదర్ తెరెసా పుడతారని సర్ది చెప్పుకున్న డార్విన్ సిద్ధాంతంలోని నేచురల్ సెలక్షన్ ప్రకారం ఈ సమాజంలో ఎదుటివాడిని తొక్కితేనే ఒక మెట్టు పైకి ఎగుతారు. కాబట్టి అలాంటి వారే బతుకుతారని చెప్తుంది ప్రపంచం. అందుకే నాకు కూడా అర్థం కావట్లేదు, నా స్వార్థం కోసం ప్రపంచంతో పాటు మారాలా లేదా ప్రపంచానికి నేను కావాలా అని. జనానికి అన్నీ తెలుసు, కానీ ఏం చేయలేరు. ఎందుకంటే కొందరికి మత పిచ్చి, ఇంకొందరికి కుల పిచ్చి, మరికొందరికి నాకెందుకు లేదు. మరి నువ్వు ఎవరు? నేను నీ అంతరాత్మ. నేనేం చేశా? ఇక్కడ నుంచి ఆకాశం పైకి కింద చూసుకుంటూ జనం గురించి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మారుతారా? నువ్వు వెళ్ళి మార్చొచ్చుగా. నేను మరి గాంధీజీని, భగత్ సింగ్ మరి నేను చెప్పగానే ప్రజలు అంటానికి వాళ్ళు మనుషులేగా. వాళ్ళు చెప్తే విన్నారు, నువ్వు చెప్తే వినరా? సరేలే, వదిలే. నీకు జీవితంలో కళ ఏంటి? ఏముంది? బొమ్మరిల్లు లాంటి ఇల్లు కట్టుకొని, నిత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని, నెలకొకసారి దిల్ రాజు సినిమాకి వెళ్తే చాలు. అంటే దిల్కొచ్చు. నువ్వేమో పొద్దున్నే బొమ్మరిల్లు లాంటి ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ, రాత్రోటేమో నిత్యం లాంటి పిల్లలంతా విసికి తాగుతూ, అప్పుడప్పుడు నువ్వు చూసుకుంటూ ఏ రాజకీయ నాయకులరా బాబు, ఏ మీడియా బాబు అని తిట్టుకుంటుంటావా? నువ్వేం చేయకుండా మార్పు కావాలా? గాంధీజీ, భగత్ సింగ్ నీలాగా ఆకాశం చూసుకుంటూ మార్పు కావాలి. మార్పు కోసం వారి ప్రాణాలు కూడా లెక్క లేదు. మార్పు అంటే ఆలోచన, వివేకం. అది మనలో రావాలి, మనతో రావాలి. అప్పుడే మన వ్యవస్థతో పాటు మన దేశ భవిష్యత్తు మారు. ఆ ఆలోచన రానంత వరకు నాయకులు మారు, దేశం మారు. నిజమే, గుడిలో దైవం లేడు. ఎక్కడో రోడ్లో నిర్మాణానికి శ్రామికులు రాళ్ళు బద్దలు కొడుతున్నారు. అక్కడ దైవం ఉంటుందని విశ్వకవి చెప్పినట్లు నాయకుడు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. ప్రతి మనిషి నీది నాది అనే పదం పక్కన పెట్టి
ఇది మనది, మనందరిది అన్న రోజున నవప్రపంచం, నవస్వరత్వం, నవ సురాజ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరు అర్హులవుతారు. అప్పుడే మనం అనుకున్న పరిపూర్ణత సురాజ్యం వస్తుంది. ఇది తెలియని రోజున ఎన్ని జీవాలు మార్చినా, ఎన్ని నిరాహార దీక్షలు చేసినా ఫలితం ఉంది. అందుకే మీరు మారాలి అనే బదులు నేను మారాలి అని అనుకుంటే